అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆయన న్యూస్ కాదు, ఒక న్యూసెన్స్. ఇటీవల పురపోరులో రచ్చ చేశారు. అది మరొక ముందే మరో కామెంట్లో హాట్ టాపిక్గా మారారు. ఒకే ఒక్క కామెంట్స్ కారు పార్టీనే షేక్ చేస్తుంది. ఒకవైపు వరి ధాన్యం కొనుగోలు విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ సర్కార్ను టార్గెట్ చేస్తుంటే రైతులు ఎవరూ రోడ్లపైకి రావట్లేదు. ధర్నాలో గులాబీ నేతలు మాత్రమే పాల్గొంటున్నారని మాజీ ఎమ్మెల్యే పొలిటికల్ బాంబు పేల్చారు. అది డైరెక్ట్గా వెళ్లి గులాబీ వనంపైనే పడింది. షట్ డామిట్ అంటూ గులాబీ నేతలు అందరూ తలలు పట్టుకుంటున్నారట. ఆయన వ్యాఖ్యలతో పింక్ పార్టీకి వచ్చిన నష్టమేంటి? బీఆర్ఎస్ నష్ట నివారణ చర్యలు చేపట్టిందా? ఇంతకీ ఆ నేత ఎవరు? ఆయన ఎందుకలా టంగ్ స్లిప్ అయ్యారు? ఇందుకు గల కారణమేంటో చూద్దాం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. అంతేకాదు, గులాబీ పార్టీ అధిష్టానానికి అత్యంత సన్నిహితుడు కూడా. ఉద్యమ సమయంలోనూ బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు. 2014లో పెద్దపల్లి లోక్సభ ఎంపీగా గెలిచారు. 2018లో చెన్నూరు నుండి ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వ విప్ అయ్యారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరులో పోటీ చేసి రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కంటిన్యూ అవుతున్నారు. అయితే తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్గా ఉన్న బాల్క సుమన్ ఆ తర్వాత గులాబీ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. అయితే ఎప్పుడు ఏదో ఒక సందర్భంలో వార్తల్లో నిలిచే బాల్క సుమన్ తాజాగా మరోసారి న్యూస్ హెడ్లైన్గా మారారు. రైతులు సింగరేణి అంశంలో ఆయన చేసిన కామెంట్స్ గులాబీ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోగానే చెన్నూరులో జరిగిన బీఆర్ఎస్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డిపై సుమన్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో చర్చనీయాంశంగా మారాయి. ఆ తర్వాత సుమన్ ఎక్కడా పెద్దగా మాట్లాడినా దాఖలాలు లేవు. ఇటీవల జరిగిన కేతనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా ఘర్షణ చోటు చేసుకుంది. పలుమార్లు కేతనపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. దీంతో బాల్క సుమన్పై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ విషయంలో బాల్క సుమన్కు మంచి మైలేజ్ వచ్చిందనే టాక్ వినిపించింది. కానీ ఇంతలోనే బాల్క సుమన్ తాజాగా చేసిన కామెంట్స్ పార్టీకి ఇబ్బందిగా మారాయనే చర్చ సొంత పార్టీలోనే జరుగుతోంది. తాజాగా బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మీటింగ్ తెలంగాణ భవన్లో జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ కార్మికులు మిలిటెంట్ ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. అంతేకాదు, రైతులు ఎవరూ రోడ్లపైకి రావడం లేదు, ధర్నాలో బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రమే పాల్గొంటున్నారని కామెంట్స్ చేశారు. ఇక సింగరేణిలో టీబీజీకేఎస్ బలోపేతం కావాలంటే గనక జీఎం ఆఫీసును తగలబెట్టాలని సమావేశంలో మాట్లాడారు. అదేవిధంగా సింగరేణి కోల్ బెల్ట్లో రైల్వే లైన్లు ఉన్నాయి, వాటిని కోసివేయాలంటూ వ్యాఖ్యలు చేశారు. బాల్క సుమన్ చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యాయి. మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయండి. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారే రోజు ఒక ప్రోగ్రామ్ పెట్టి రైలు రోగాన్ని పెట్టి రైలు కోసిపారే. సీరియస్ చెప్తున్నా. అంటే నేను అనే పాయింట్ ఏంటంటే, మీరు సీరియస్ యాక్టివిటీ తీసుకుంటే తప్ప మీ దిక్కు కార్మిక వర్గం తిరిగి చూడదు. ఇది నేను చెప్పదలుచుకున్నాను. నేను చెప్పేది వాస్తవమా కాదా ఇక మీరే ఆలోచించుకోరు. ఎందుకంటే ఇది 3వ సంవత్సరం వల్ల పాలన. ఇప్పుడు ఎంత గట్టి కొట్లాడితే, ఎంత గట్టిగా మాట్లాడితే రాస్తా రోకోలు కానీ, రైలు రోకోలు కానీ, జీఎం ఆఫీసుల ముందర ధర్నాలు కానీ అవన్నీ మామూలుగా సప్ప చేస్తే నడవది. కొంచెం గట్టిగా చేయాలి. గట్టిగా చేస్తే మన దిక్కు తిరుగు చూస్తారు, మనల్ని ఓన్ చేసుకుంటారు, మన దిక్కు వస్తారు. పోయిరండి ఓ 4 రోజులు జైలుకి, ఏం పోయింది, ఓ 45 రోజులు పోయిరండి. ఇక బాల్క సుమన్ చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ నేతలు రియాక్ట్ అయ్యారు. బాల్క సుమన్ పై డీజీపీకి ఫిర్యాదు చేశారు. అంతేకాదు, ఆయనపై కేసులు నమోదు చేశారు. గులాబీ పార్టీ అధిష్టానం సైతం బాల్క సుమన్ వ్యాఖ్యలను పరిశీలించిన తర్వాత నష్ట నివారణ చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. అందుకే బాల్క సుమన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ బీఆర్ఎస్ మండిపడుతోంది. పార్టీ ముఖ్య నేతలు హరీష్ రావు, కేటీఆర్ రైతుల వద్దకు వెళ్లి కొనుగోళ్ల పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు నేతలే కాదు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు రైతులకు మద్దతుగా పోరాటం చేస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్కు అనుకూల వాతావరణం ఏర్పడుతోంది. ఇలాంటి సమయంలో ఆందోళనకు రైతులు రావడం లేదని బాల్క సుమన్ మాట్లాడడం బీఆర్ఎస్ను ఇరకాటంలో పడేసింది. దీంతో సుమన్ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు.
అయినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిందని అంటున్నారు. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అంటూ సొంత పార్టీ నేతలు చర్చించుకుంటున్నట్టుగా పొలిటికల్ సర్కిల్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఓవరాల్గా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు గులాబీ వనంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆయన చేసిన కామెంట్స్ ప్రత్యర్థులకు ఆయుధాన్నిచ్చాయంటూ అంటున్నారు. ఇది పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి బాల్క సుమన్ తనకు తానుగా సమర్థించుకునే ప్రయత్నం చేసినా జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. మరి గులాబీ బాస్ ఈ ఇష్యూపై ఎలా రియాక్ట్ అవుతారు? మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఎటువైపు దారితీస్తాయో వేచి చూడాలి.